4% రిజర్వేషన్లు తొలగించం, మోడీ షా వల్ల కాదు తొలగించడం, అర్హులైన ముస్లింల ఇంటి వద్దకే రుణాలు పథకాలు, ఎక్కడ అవకాశం ఉన్నా వారి వాటా వారికి ఇస్తాం. ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెల్లవారుజాము దాకా హోటల్స్ దుకాణాలకు అనుమతి. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఇప్పుడని కాదు, అది 3 మూతుల ఫామ్ హౌస్ ఉంటుంది. అది ఎంఐఎం పార్టీ ఏ మూతితో ఉంటే ఆ మూతితోని. కేసీఆర్ ప్రభుత్వం పోగానే కనీసం కేసీఆర్ది తొంగి చూసి రైలు ఇలా లాల్చి ఇట్లా దులిపిరి వెళ్ళిపోయారు కదా, పైసా దులిపిరి వెళ్ళిపోయారు ఎక్కడ అక్కడ కాదు. వల్లన్న గారు నాకు ఎక్కువ డౌట్ ఏమొస్తుందంటే ఈ పొలిటికల్ విజ్డమ్ ఎక్కడ పోతుంది అని. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా ఖరాఖండితంగా చెప్పినాడు. ఏమని? కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో కానీ, తర్వాత బీఆర్ఎస్తో కానీ, మజ్లిస్తో కానీ ఏ రకమైన సంబంధం ఉండదు. వీళ్ళు ముగ్గురు ఒకటే గ్యాంగు. వీళ్ళు కాంగ్రెస్ని మొత్తం లిక్విడేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ యొక్క భావజాలాన్ని, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని నాశనం చేస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రజాద్రోహులు అని చెప్పినారు. వీళ్ళతో ఏ రకమైన సంబంధం లేదు అని ఖరాఖండితంగా చెప్పినాడు. ఏమి ఈ దశలో మరి లోతులో పోవద్దు మీరు జర దయచేసి. ఎందుకు పోవద్దు? అది కదా ఆయన ఏమన్నాడు. టూరిజం అభివృద్ధికి ప్రణాళిక, అటవీ పర్యాటక శాఖలు కలిసి నీతో నేను డిస్కస్ చేయకుండా ఎవరితో డిస్కస్ చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ నువ్వు మాకే కంటెస్ట్ కరు, నువ్వు హైదరాబాద్ లో కంటెస్ట్ చేయాలి. మన నాయకుడు నేను ఒక మాట చెప్తాను సార్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎంకి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కానీ ఈ ఓల్డ్ సిటీకి కూడా ఆయనే ముఖ్యమంత్రి. వాళ్ళ భద్రత, వాళ్లకు చేయాల్సిన పనుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీరు మంచి చేస్తారు కాబట్టి 4% రిజర్వేషన్ ని బీజేపీ తొలగించగలదా? మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కడ వచ్చింది? కర్ణాటక ఎన్నికలప్పుడు వాళ్ళు మేము 4% రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ కర్ణాటక శాఖ ప్రకటించింది. దానికి మోడీ షా సపోర్ట్ చేసినారు. మన దగ్గర అసలు ఆలోచనే లేదు. సాధ్యమా? మన దగ్గర తెలంగాణ లోపల 4% రిజర్వేషన్ తొలగించే సత్తా సామర్థ్యం ఉందా ఈ ప్రభుత్వానికి? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు నేను ముస్లింలో ప్రజల్లో వీళ్ళు చెప్తున్నటువంటి మోడీ షా చెప్తున్నటువంటి మాటలకు ఒక భరోసాగా నేనున్నా. ఇక్కడ తీసే హక్కు లేదు. ఎవరు ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారండి. తెలంగాణ లోపల ముస్లింలతో మనము ఇట్లా ముడిపడి ఉన్నాము. మనము వాళ్ళని కుల మత ప్రాతిపదిక మీద విడగొట్టము. తెలంగాణ ప్రజలు ముస్లింల పండుగలను తమ పండుగలాగా చూసుకుంటారు. హిందువులు, ముస్లింలు కూడా హిందువుల పండుగ. మనము అరే గంగా జమున తహజీబ్ మనది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఐక్యతకి ఈ అనవసరమైన ప్రకటనలు సార్. ఇక్కడ నిన్న ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలకు ఉన్నటువంటి ఒక ప్రధాన డౌట్, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తామంటున్నారు అంటున్న నేపథ్యంలో ముస్లింలకు డౌట్ ఉంది. వాస్తవానికి అరే మరి రాజ్యాంగమే మొత్తం తొలగిస్తానంట బీఆర్ఎస్. మరి వాంతో ఎందుకు అంటగాగిండు? ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగం పనికి రాదు. అసదుద్దీన్ ఓవైసీ ఆయనను అనుమానించాల్సిందే. నేను అనేది ఏంటంటే ఈ 4% రిజర్వేషన్ గురించిన వివాదం ఈనాడు రాష్ట్రంలో లేదు. దాన్ని ముట్టుకునేంత ధైర్యము ప్రభుత్వానికి గానీ ఎవ్వరికి కాలేదు. ఒక విషయం అది రాజశేఖర రెడ్డి గారు జన్మనిచ్చిన తల్లికి బిడ్డను ఎట్లా చాక్కోవాలి, కాపాడుకోనో తెలుసా? 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎట్లా కాపాడుకోనో తెలుసు. ఇప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే మనం అవలంబిస్తుంది ఎవరిని? డాక్టర్ చెన్నారెడ్డిని చూసుకుంటాం, రాజశేఖర రెడ్డిని చూసుకుంటాం, విజయభాస్కర్ చూసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్లు ఇచ్చినారో దాన్ని మనం ఖరాఖండితంగా అమలు చేస్తామని, రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడుస్తామని మనం పదే చెప్తున్న దశలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినా మనం దీనికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు చేపడితే నేనేమంటున్నా సార్, ప్రధానమంత్రి స్థాయిలో లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చిన అంతవరకే ఆలోచించండి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మేము మీతోనే ఉంటామంటే ఇప్పుడు
కోడలు కొడుకును గంటత్తా అంటే ఎందుకు వద్దంటది వద్దంటది ఇప్పుడు ఓ పక్క మొన్న అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడిన తెల్లారే దేర్ వాజ్ ఎ మీటింగ్ ఆఫ్ మజ్లిస్. అక్కడ రాహుల్ గాంధీ గురించి ఎంత నీచంగా మాట్లాడినాడు తెలుసా. అసలు చాలా దుర్భరమైన భాష వాడినాడు. నాకు పైసలు ఇచ్చినా అని రాహుల్ గాంధీ ఎక్కడైతే ప్రకటిస్తున్నాడు. నేను లేనప్పుడు కూడా నువ్వు అమేధిలో ఎట్లా ఓడిపోయినావు అని అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే తల శత్రువు తోక మిత్రువు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్, విమర్శించుకోవడం కామన్, దూషణలు కామన్, కలిసిపోవడం కామన్. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు. కానీ ఇది తెలిసిన సత్యం. అది కరెక్ట్. ఐడియాలజీతో ఏకీభవించి వస్తే ఓకే, కానీ నువ్వు ఐడియాలజీతో కేంద్రంలో కొట్లాడుతా అంటావు, హైదరాబాద్లో కలిసి ఉంటావు. అదెట్టా సాధ్యము? ఆ ప్రశ్న నాన్నప్పుడు తరిచి బాధిస్తా ఉంటాను. అది చూడాలి.